నెల్లూరు నగరంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ నిస్వార్థ ప్రజాసేవకు టంగుటూరు ప్రకాశం పంతులు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వీడిపోయిన అనంతరం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గొప్ప నాయకుడు ప్రకాశం పంతులు అని కొనియాడారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన తన చివరి రోజుల్లో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు నియమితులయ్యారు. ప్రకాశం పంతులు గారు తన రాజకీయ జీవితంలో తాను బారిస్టర్ల నుంచి ఒక న్యాయవాదిగా సంపాదించినటువంటి లక్షలాది రూపాయలని స్వాతంత్రోద్యమంలో ఖర్చు చేసి అంతా పోగొట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అవసాన దశలో కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన ప్రకాశం పంతులు గారు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 2 పర్యాయములు విడిపోయింది. ఒకసారి తమిళనాడు నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం విడిపోయింది, రెండవసారి తెలంగాణ నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం విడిపోయింది. మొదటిసారి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయితే, రెండవసారి తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని 2015 మే 20వ తేదీన ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నివాళులర్పించడానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారి దృష్టికి తెచ్చినప్పుడు ఈ విధంగా 2 రాష్ట్రాలకు విడిపోయిన రెండు సార్లు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రులు ఒకరు ప్రకాశం పంతులు గారు అయితే రెండవ వారు చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించమని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు చేసినటువంటి ప్రతిపాదనతో ఈ రాష్ట్ర పండుగగా ఆనాడు 2015లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఆంధ్ర కేసరి వర్ధంతిని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. అన్ని కార్యాలయాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వమే దీన్ని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆ క్రెడిట్ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకు బీదా రవిచంద్ర గారి ద్వారా దక్కింది. ఈ విధంగా ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ఆంధ్ర కేసరిని నేటి తరం రాజకీయం ఆదర్శంగా తీసుకొని పరిపాలనా విధానాల్లో స్వచ్ఛమైనటువంటి నీతివంతమైన పాలనకు తీసుకురావాలని చెప్పి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా కోరుతున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కోవూరు అసెంబ్లీ టైగర్ కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో కోవూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నార్త్ రాజుపాలెం కోవూరు మార్కెట్ కమిటీలో జరుగును. కావున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు కావాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అభిమానులు.